వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం కుకట్పల్లి JNTU HMT హిల్స్ రోడ్లో ఉన్న సౌజన్య సారీ మందిర్లో ఉన్నాం. మరి ఈరోజు బ్యూటిఫుల్ సారీస్ చూపించబోతున్నాను. గెట్ రెడీ. సో ఈరోజు సౌజన్య సారీ మందిర్లో మనతో పాటు కొండయ్య గారు ఉన్నారు. ఇప్పుడు కలెక్షన్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి. నమస్తే. ఈరోజు మరి చూపించబోతున్న కలెక్షన్ ఉప్పాడ పట్ట. ఓకే, ఫస్ట్ సారీ ఇదేనా? ఇది ఉప్పాడ పట్టు సారీనా? ప్యూర్ ఉప్పాడ పట్టు. ఓహో, ఓకే, చాలా గ్రాండ్ గా ఉంది. ఇక్కడ పళ్ళు పాటు నుంచి చూసినట్లయితే అంటే ఇక్కడ కాంట్రాస్ట్ లాగా తీసుకోలేదు అనమాట. పళ్ళు కూడా మనకి సేమ్ ఇదే వస్తుంది, సెల్ఫే వస్తుంది. ఓకే, కాకపోతే జెరీ పార్ట్ అనేది మనకి ఈ బోర్డర్ తో పాటుగానే ఇక్కడ కూడా ఒక 2 పీకాక్స్ తీసుకున్నారు కదా, అందుకని హెవీగా కనిపిస్తూ ఉంటుంది. సో మిడిల్ నుంచి చూస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఫ్లవర్స్ ఇచ్చి చుట్టూ లీవ్స్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు. అయితే అన్ని మైల్డ్ కలర్స్ లో కనిపిస్తాయి. శారీ మాత్రం చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్. పింక్ అనేది దీనికి మెయిన్ బేస్ కలర్, బట్ ఇక్కడ పైన బార్డర్ మాత్రం హెవీ బార్డర్ వచ్చింది. హెవీ బార్డర్ జెరీ బార్డర్ అయినా ఇది జెరీ టిష్యూ బార్డర్. ఓకే, జెరీ టిష్యూ బార్డర్. దీని మీద కూడా కొంచెం బిగ్ సైజ్ లోనే ఫ్లవర్ వర్క్ కనిపిస్తుంటుంది అనమాట. అయితే ఇది క్రీపర్ లాగా కంటిన్యూ కాకుండా ఒక బంచెస్ లాగా డివైడ్ చేశారు. అయితే మనకి పళ్ళు పాటలో కొంచెం హెవీగా ఫ్లవర్ వర్క్ 2 సైడ్స్ ఫ్లవర్ వర్క్ కనిపిస్తూ ఇక్కడ నుంచి వచ్చేసరికి మాత్రం ఈ బార్డర్ లో ఒక బంచెస్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా మైల్డ్ గానే ఉంటాయి. కలర్ బాగా అలాగే ఉంటుందండి. ఓకే, వీవింగ్ వర్క్ అంతా దీనికి సెపరేట్ దీనికి సెపరేట్ అట్లా వస్తుంది. ఓకే, సో ఈ పైన కూడా లైన్స్ లాగా తీసుకున్నారు అన్నమాట. సిల్వర్ అండ్ జెరీ, గోల్డెన్ జెరీతో లైన్స్ లాగా తీసుకున్నారు. అయితే మిడిల్ లో మాత్రం వర్క్ చాలా రకాలు వస్తాయి. ఓకే, ఫ్లవర్స్ లోనే డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. దాంతో పాటుగా ఇంకో డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చాయి. సిల్వర్ గోల్డ్ ఈక్వల్ గా వస్తుంటుంది. 4 బుటీస్ 4 టైప్ ఆఫ్ డిజైన్స్ తీసుకున్నారండి. ఇది టెంపుల్ డిజైన్ వస్తుంది, ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది, ఇది లీఫ్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇట్లా ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, మనం కింద బోర్డర్ కూడా ఒక్కసారి చూద్దాం. అంటే పైన వచ్చినట్లుగానే యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది డిజైన్. ఇది కూడా బ్లౌజ్ దీనికి పింక్ కలర్ వస్తుంది. సో సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతూ ఇది రన్నింగ్ లో వస్తుంది అన్నమాట. కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చి 13,500 యాక్చువల్ కాస్ట్. మనకి 20% డిస్కౌంట్ వస్తుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 10,800 కస్టమర్ ప్రైస్ అన్నమాట. ఇది కంచిపట్ల బ్రైడల్ కలెక్షన్ అండి. ఓకే, బ్రైడల్ కలెక్షన్. కాకపోతే ఈ శారీ మెయిన్ బేస్ మాత్రం కొంచెం లైట్ కలర్ వస్తుంది, ఇవేమో కాంట్రాస్ట్ వస్తాయి. ఓకే, మనకి కంచిపట్టు అనేసరికి హెవీ పళ్ళుసే తీసుకుంటారు మోస్ట్లీ. ఓకే, ఇక్కడ వచ్చిన వర్క్స్ ఏంటి? పళ్ళు కూడా మనకి ఇది వీవింగ్ వర్కే వస్తుంది. పళ్ళు మొత్తం జకార్డ్ వర్కే వస్తుంది. బార్డర్ స్టైల్లో తీసుకున్నారు కదా. ఇది మొత్తం ఏంటంటే ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. మిడిల్ లో కూడా ఫ్లవర్ డిజైన్ ప్లస్ క్రాస్ లైన్స్ కలిపి తీసుకున్నారు. క్రాస్ లైన్ లో కూడా మనకి ఒక స్నఫ్ కలర్ ప్లస్ జరీ కలర్, ఈ 2 క్రాస్ లైన్స్ వస్తుంది. వాటిపైన బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్ డిజైన్ ఇస్తారు. ఓకే, టోటల్ గా ఫ్లోరల్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది మనకి. ఓకే, ఈ పైన బార్డర్ లో తీసుకున్న బార్డరే ఉంటుంది. ఫ్లవర్ బార్డర్ ప్లస్ లీఫ్ డిజైన్ తోటి కలిపి కంటిన్యూషన్ ఫ్లవర్ బార్డర్ ఇస్తారు. ఓకే, టోటల్ శారీ అంతా వచ్చేసి మనకి ఒక లైట్ బ్లూ కలర్ కదా. బ్లూ కలర్ అండ్ బ్లూ మిక్స్ అండి. ఓకే, యాష్ కలర్ బ్లూ కలర్ కలిపి కొంచెం డల్ గా ఉంటుంది. కాకపోతే శారీ అంతా జరీ వచ్చింది కాబట్టి జరీ ప్లస్ మీనా బ్రోకెట్ కలిసి వస్తుంది. అది టోటల్ జరీ బ్రోకెట్ అయితే మనకి హెవీ బ్రైట్ లుక్ ఉంటుంది. ఇదేంటంటే కొంచెం మీనా వర్క్ కలవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం డల్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే, ఇది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్రోకెట్ వస్తుందండి. బ్లౌజ్ లో కూడా ప్లెయిన్ గా రాకుండా శారీ మొత్తం బ్లౌజ్ మొత్తం ఏంటంటే చిన్న చిన్న బూటీస్ తోటి బ్రోకెట్ డిజైన్ ఇచ్చారన్నమాట. ఓకే, బోర్డర్ మాత్రం సేమ్ బోర్డర్ సేమ్ సైజ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి ఇది 19,800 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ కి 15 చేంజ్ లో పడుతుంది. ఇది కంచిపట్టులో సిల్క్ బ్రోకెట్ అండి. ఇది సిల్క్ బ్రోకెట్ అంటే మనకి మొత్తం జరీ కాకుండా థ్రెడ్ ప్లస్ పట్టు మెటీరియల్ తోటి డిజైన్ ఇస్తారు. ఓకే, సో ఇక్కడ పళ్ళు మాత్రం మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. అయితే 2 కలర్స్ కూడా కొంచెం ఈ గ్రీన్ అండ్ yellow అనేసరికి బ్రైట్ కాంబినేషన్ వస్తుంది. కొత్త కలర్ గా వస్తుంది. బాగా కాంట్రాస్ట్ కనిపించకుండా కొంచెం మిక్సింగ్ లాగే కనిపిస్తాయి అంటే రెండింటి కాంబినేషన్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే వర్క్ అనేది మనకి 2 సైడ్స్ పీకాక్స్ అనేవి కనిపిస్తాయి జరీతో. ఓకే, దీంతో పాటు గానీ అవుటర్ లైన్ వచ్చేసరికి లీఫ్ వర్క్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. మిడిల్ లో మాత్రం మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇది వల డిజైన్ లో మిడిల్ లో మ్యాంగో ఇచ్చారు బ్యాక్గ్రౌండ్. ఓకే, సో మనకి 1 మీటర్ వరకు ఈ డిజైన్ అనేది వస్తుంది. ఓకే, తర్వాత బోర్డర్స్ చూసినట్లయితే కనుక గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు ఇక్కడ. అయితే ఇదంతానేమో జరీ ఇచ్చేసి దీని మిడిల్ లో మాత్రం చిన్న చిన్న బుట్టి లాగా ఈ లీఫ్ వర్క్ తీసుకోవడం జరిగింది గ్రీన్ కలర్ లో. టోటల్ శారీ అంతా వచ్చేసి మనకి మెయిన్ బేస్ అనేది yellow కలర్ వస్తుంది. పీకాక్ డిజైన్ గ్రీన్ కలర్.
ఓకే, ఆ గ్రీన్ కలర్ లో పీకాక్స్ తో పాటుగానే క్రీపర్ లాగా కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ ఈ పీకాక్స్ ఏమో గోల్డెన్ కలర్ లో తీసుకుంటారండి. జెరీ కలర్, గోల్డెన్ కలర్ తీసుకుంటారు. సో మనకి జెరీ కూడా అక్కడక్కడ హైలైట్ అవ్వాలి, సారీ మరి డల్ కాకుండా కొంచెం బ్రైట్ గా ఉండడం కోసం ఇట్లా తీసుకున్నారు. అండ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ ఇస్తారు. ఓకే, కాంట్రాస్ట్ గ్రీన్ తీసుకున్నారు. సేమ్ బోర్డర్స్ ని కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఇందులో కూడా ఇంకా కలర్స్ వస్తాయా? ఇందులో డిజైన్స్ కలర్స్ ఉంటాయి, చాలా వస్తాయి. వేరుగా. ఓకే, జనరల్ గా రేంజ్ ఎలా ఉంటుంది? ఇది 14,900 రేంజ్. ఆఫ్టర్ డిస్కౌంట్ 11,900 కస్టమర్ ప్రైస్. సో మరి చూసారు కదా, ఇలా మంచి ఫ్యాబ్రిక్స్ లో మరి మీరు కూడా మంచి శారీస్ కావాలి, అది కూడా హోల్సేల్ లో కూడా అవైలబుల్ ఉంటాయి శారీస్. ఇలాంటి శారీస్ కావాలనుకుంటే కనుక మీరు ఒకసారి కూకట్పల్లి JNTU HMT హిల్స్ రోడ్ లో ఉన్న సౌజన్య శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది కుబేర్ సిల్క్ లో డిజైనర్ పట్టు శారీ అండి. ఇది ఓహో, ఓకే. కాంట్రాస్ట్ లో 3 కలర్స్ తీసుకుంటారు శారీలో. మనకి పళ్ళు షేడ్ కి వచ్చేటప్పుడు పింక్ కలర్ ఇస్తారు. పింక్ కలర్ లో కూడా మనకి యారో డిజైన్ స్టార్ట్ తీసుకున్నాక మిడిల్ లో డైమండ్ డిజైన్ తోటి ఒక పార్ట్ వస్తుంది. సేమ్ అదే యారో డిజైన్ దీనికి రిపీట్ అవుతుంది. ఈ మిడిల్ లో వచ్చి మనకు చిన్న డిజైన్ తీసుకున్నారు కదా, ఇది ఆల్ ఓవర్ కంటిన్యూషన్ డిజైన్. దీంట్లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ రెండు లైట్ కలర్ లైట్ గా బ్లైండ్ గా మిక్స్ అవుతుందండి. ఇది సిల్వర్ వస్తుంది, ఇది గోల్డ్ ఉంటుంది. ఓకే, సో పళ్ళు అంతా మనకి రెగ్యులర్ గా ఈ ఫ్లోరల్ వర్క్ కాకుండా డైమండ్ డిజైన్ యారో మార్క్ తో పాటుగానే మిడిల్ లోనేమో ఇంకొక లీఫ్ వర్క్ లోనే కొంచెం కంప్యూటర్ స్టైల్ డిజైన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ శారీలోకి వచ్చేసరికి బార్డర్ వస్తుంది, కడ్డీ బార్డర్ అంటారు. కడ్డీ బార్డర్. ఓకే, ఇక్కడ కూడా మనకి చూసినట్లయితే ఇవన్నీ సింపుల్ డిజైన్ కనిపిస్తుంది అన్నమాట, చిన్న చిన్న బుట్టి లాగా. ఇదంతా సిల్వర్ జరీ వచ్చింది, డైమండ్ డిజైన్ తోటి మనకి జరీ తోటి ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ బ్రోకెట్ స్టైల్ ఉంటుంది. పైన అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది కానీ పైన హాఫ్ పార్ట్ అలా ఉంటుంది. మిగతా హాఫ్ పార్ట్ ఏంటంటే మనకి మంచి లోటస్ డిజైన్ తీసుకున్నారు. లోటస్ డిజైన్ లో కూడా ఇది మనకి పెద్ద పెద్ద డిజైన్ తీసుకున్నారు. ఎక్కడ కానీ గ్యాప్ లేకుండా ఫుల్ ఆల్ ఓవర్ ఫిల్లింగ్ వచ్చేస్తుంది. ఓకే, కింద బార్డర్ కూడా కింద బార్డర్ సేమ్ కడ్డీ బార్డర్ వస్తుంది. కడ్డీ బార్డర్. ఓకే, బ్లౌజ్ ఇది వస్తుంది కదా పింక్ కలర్. ఓకే, సేమ్ బార్డర్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 15,000 యాక్చువల్ ప్రైస్ అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ కి 12,000 కి వస్తుంది. ఇది ఇక్కత్ పట్టు అండి, డబుల్ వార్ప్ ఇక్కత్. ఓకే, ఇక్కత్ పట్టు. పళ్ళు వర్క్ ఏంటంటే ఇది మొత్తం కడ్డీ స్టైల్లోనే ఉంటుంది. కడ్డీ స్టైల్లో తీసుకుంటారు. బార్డర్ కూడా మనకి ఏంటంటే ఈ జకాడ్ బార్డర్ ఉంటుంది కదా, జకాడ్ బార్డర్ కూడా పళ్ళులో కూడా ఇది వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ బార్డర్ కూడా కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇది వస్తుంది. తర్వాత ఇక్కడ కాంబినేషన్స్ కూడా మెయిన్ గా చెప్పుకున్నట్లయితే పళ్ళు అనేదేమో కాంట్రాస్ట్ పింక్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి శారీ మెయిన్ బేస్ అనేది మాత్రం ఆనంద బ్లూ వస్తుంది. దీనికి పైన కాంబినేషన్ అంతా బోర్డర్స్ లో ఎల్లో, 2 yellows వస్తుంది. మిడిల్ లో కొంచెం మ్యాంగో ఎల్లో, డార్క్ కలర్ మ్యాంగో ఎల్లో వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి బోర్డర్స్ లో వస్తుంది కదా. ఇక్కడ జరీతో మిక్స్ అయిపోయి జరీ వీటిలో ఏంటంటే కొన్నిటికి కడ్డీ బార్డర్ వస్తుంది, కొన్నిటికి డిజైన్ బార్డర్ వస్తుంది. ఇది జకాడ్ బార్డర్ అంటారు. ఇది మిడిల్ లో వచ్చేటప్పటికి మనకి ఇక్కత్ డిజైన్ వస్తుంది. ఇక్కత్ కూడా మనకి ఒక లైన్స్ టైప్ లో ఇచ్చారు. ఓకే, కింద బార్డర్ తీసుకున్నట్లయితే పైన ఎల్లో చూసాం కాబట్టి ఎక్కువ పార్ట్, ఇక్కడ వచ్చేసరికి డార్క్ రాణి పింక్ కలర్, డార్క్ పింక్ లో వచ్చింది. డార్క్ రాణి పింక్ కలర్ లో ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేస్తే బ్లౌజ్ కలర్ మనకి పింక్ కలర్ ఇస్తారండి. పళ్ళుకి ఏదైతే వస్తుందో సేమ్ పింక్ కలర్ ఇస్తారు. ఓకే, బోర్డర్స్ కూడా కంటిన్యూ అయ్యాయి. కాస్ట్ ఎలా పడుతుంది? ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 7,600 కస్టమర్ ప్రైస్. డబుల్ వార్ప్ పట్టు వస్తుంది. ఇది బనారస్ కోరా అండి, ప్యూర్ కోరా బై కోరా అంటారు. ఓహో, ఓకే, కోరాలో ఇది బనారస్ డిజైన్ కదా. ఇది మొత్తం మనకు జరీ వర్క్ కాకుండా థ్రెడ్ తోటి జరీలా కనిపిస్తుంది. టోటల్ ఇది థ్రెడ్ వర్కే ఉంటుంది, జరీ లుక్ వస్తుంది.
ఓహో ఓకే. సో ఇక్కడ పళ్ళులో కూడా మల్టీ కలర్ థ్రెడ్ తోటి పళ్ళు డిజైన్ తీసుకున్నారు. టోటల్ ఏంటంటే మనకి స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఒక వేవ్ స్టైల్లోనే 3 కలర్స్ 4 కలర్స్ కాంబినేషన్ తోటి ఇందులో మనకి గోల్డ్ కలర్ ఒకటి, బ్లూ కలర్ అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్, ఈ 4 కలర్ కాంబినేషన్ తోటి వేవ్స్ డిజైన్ తీసుకున్నారు పళ్ళు వరకు. ఓకే, ఇక్కడ నుంచి ఈ బార్డర్ కూడా ఇలా కంటిన్యూ అవుతుంది అన్నమాట. పైపింగ్ ఏమో బ్లూ కలర్ ఇచ్చారు. ఓకే, సారీ అంతా మాత్రం మెయిన్ బేస్ పింక్ కలర్, దీని మీద వచ్చేసి మనకి డ్రాప్ డిజైన్, జరీ మాత్రం ఓన్లీ గోల్డ్ కలర్ లోనే వస్తుంది. అంటే జరీ అంటే మీరు జరీ కాకుండా ఇది థ్రెడ్ వస్తుంది. ఓకే, కానీ జరీ లుక్ లో ఉంది. ఓకే, కింద స్కర్ట్ బార్డర్ వచ్చి మెయిన్ అండి దీనికి. స్కర్ట్ బార్డర్ కూడా మనకి ఒక లోటస్ డిజైన్ తీసుకున్నారు కదా, ఇది టోటల్ రా సిల్క్ తోటి బుట్టా వీవింగ్ చేశారు. రా సిల్క్ తోటి 3 కలర్స్ వీవింగ్ కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, గ్రీన్ బ్లూ పింక్ ఇవి కంటిన్యూ అవుతుంటే సేమ్ బార్డర్ కూడా కింద అదే యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది అన్నమాట, పైన వచ్చినట్టుగా. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీని బ్లౌజ్ మనకి సేమ్ పింక్ కలర్ ఇస్తారు. కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ లేదు కదా, అందువల్ల ఏంటంటే సేమ్ పింక్ కలర్ ఇస్తారు కోరా మెటీరియల్. ఓకే, కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చి యాక్చువల్ ప్రైస్ 9000, ఆఫ్టర్ డిస్కౌంట్ 7200 కస్టమర్ ప్రైస్. ప్యూర్ మెటీరియల్స్ లో మనకి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. యాక్చువల్ గా ఫ్యాన్సీ సారీస్, డిజైనర్ సారీస్, పట్టు సారీస్ లో కూడా తక్కువ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా అన్ని రకాల క్వాలిటీస్ లోనూ అన్ని సారీస్ ఉన్నాయి. రీటైల్ గా అలాగే హోల్సేల్ గా కూడా ఉన్నాయి కాబట్టి సారీస్. మరి మీకు కూడా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే కుకట్పల్లి JNTU HMT హిల్స్ రోడ్ లో ఉన్న సౌజన్య సారీ మందిర్ కి విజిట్ చేసి చూడండి. ఇది ప్యూర్ మైసూర్ జార్జెట్ అండి. ఇది మైసూర్ జార్జెట్. ఓకే, ప్యూర్ గా ఉంది, చాలా ఫాలింగ్ ఉన్నప్పటికీ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ అండ్ అంత త్వరగా పోయే క్లాత్ లా కూడా లేదు. ఇది చాలా స్టాండర్డ్ మెటీరియల్ అండి. మైసూర్ జార్జెట్ అంటే మంచి స్టాండర్డ్ మెటీరియల్. ఓకే, సో మనం డిజైన్ కలర్స్ కాంబినేషన్స్ దీని గురించి వచ్చినట్లయితే టోటల్ గా ప్యూర్ బ్లాక్ లో ఉంటుంది. ఇది జెడ్ బ్లాక్ లో, దీని మీద మాత్రం గోల్డెన్ కలర్ కాంబినేషన్ లో, అంటే మనకి లైట్ ఎల్లో కలర్ అన్నట్లు కూడా వస్తుంది. ఇది గోల్డ్ కాంబినేషన్ లో మాత్రమే ఈ డిజైన్ అనేది దీని మీద తీసుకున్నారు. ఫస్ట్ ఇక్కడ పళ్ళు పాటు కూడా కొంచెం సింపుల్ గానే వస్తుంది, ఓన్లీ సింగిల్ లైన్స్ లాగా ఉంటాయి. ఓకే, జరీనే ఇది మొత్తం జరీ లైన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ కూడా మనకి బోర్డర్ కూడా సెల్ఫ్ థ్రెడ్ లో ఇది సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. బ్లాక్ పైన మళ్ళీ బ్లాక్ థ్రెడ్ తోటి సెల్ఫ్ డిజైన్ వస్తుంది. సేమ్ అదే డిజైన్ సెల్ఫ్ జకార్డ్ అంటారు. సెల్ఫ్ డిజైన్ మళ్ళీ ప్లస్ ఆల్టర్నేట్ గా అదే లెవెల్లో జరీ తీసుకున్నారు. ఓకే, ఇది మనకి సెల్ఫ్ లో ఉంది కాబట్టి కనిపించదు, ఇదేమో గోల్డ్ లో వచ్చింది కాబట్టి హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా స్ట్రైట్ లైన్స్ లాగా మనకి 3 లైన్స్ తీసుకున్నారు అన్నమాట. ఈ మొత్తం అంతా కూడా మనకి ఇవి లీవ్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఒక స్టాండింగ్ లైన్ పొజిషన్ లో. ఓకే, చిన్న బార్డర్ వస్తుంది, గోల్డెన్ కలర్ బార్డర్. సారీ అంతా ఇలానే కంటిన్యూ అయిపోతుంది. అండ్ కింద బార్డర్ మాత్రం కొంచెం బిగ్ సైజ్ లో వచ్చాయి, కంపారిటివ్లీ పైన గ్రాండ్ గా ఉండాలి కాబట్టి కొంచెం కడ్డీ బార్డర్ తీసుకున్నారు. ఓకే, సో సారీ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ బ్లాక్ కలరే వస్తుందండి. ఓకే, మనకి జెడ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. ఓకే, బ్లౌజ్ కి ఏంటంటే 2 సైడ్ ఒకటి చిన్న బార్డర్ ఒకటి పెద్ద బార్డర్ కూడా ఇచ్చారు. ఓకే, దీనికి కావాలనుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ ఉండాలంటే కంప్లీట్ గా ఎనీవేస్ ఎలాగో గోల్డెన్ బ్లౌజులు ఉంటాయి కాబట్టి కాంట్రాస్ట్ లాగా కూడా తీసుకోవాలంటే. ఓకే, మరి ఇందులో కూడా కలర్స్ వస్తాయా? ఇందులో కలర్స్ ఉంటాయండి, బ్రైట్ కలర్స్ ఉంటాయి. ఇంక బ్లూ, పింక్, రాణి అట్లా అన్ని బ్రైట్ కలర్స్ ఉంటాయండి. ప్యారెట్ గ్రీన్ అలాంటి కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది 7900 యాక్చువల్ ప్రైస్, మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 6200 వస్తుంది కస్టమర్. 6200. ఓకే, సారీ మొత్తం ప్యూర్ మెటీరియల్స్ చాలా రేర్ అండి ఇప్పుడు మార్కెట్ లో. 5000 6000 అని కాదు, అసలు మెటీరియల్ రేర్ ఉంది. ఓకే, జనరల్ గా ఎక్కువ ఇమిటేషన్స్ వచ్చాయి కాబట్టి ఇమిటేషన్ లోనే ఎక్కువ నడుస్తాయి, ఎక్కువ తక్కువ రేంజ్ లోనే మార్కెట్ లో నడుస్తుంది. ప్యూర్ తయారు చేయించే వాళ్ళు కూడా రేర్ గా ఉన్నారు, అందువల్ల కలెక్షన్ కూడా ఇది రేర్ కలెక్షన్ ఉంటుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇదేం సారీ? ఇది లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు అండి. సాఫ్ట్ పట్టు. ఓకే, సో ఇక్కడ వచ్చిందంతా ఏమో మనకి జరీ వచ్చింది కదా. ఓకే, ఈ మిడిల్ లో అంతానేమో గోల్డెన్ జరీ తీసుకున్నారు. ఈ లైన్స్ లాగా క్రాస్ లైన్స్ లో వచ్చిందేమో బ్యాక్గ్రౌండ్ డిజైన్ సిల్వర్ జరీ, సేమ్ జరీ అండి మనకి అట్లా కనిపిస్తుంది క్రాస్ లైన్స్ వల్ల. ఓకే, సో ఇదైతే మాత్రం మనకు ఒక లీఫ్ బంచ్. ఇది ఈ లీఫ్ బంచెస్ అనేవి ఒక 4-5 బంచెస్ ఇక్కడ పళ్ళు పాటలో తీసుకున్నారు. 2 సైడ్స్ చూసినట్లయితే లీవ్సే, కాకపోతే ఇలాగా స్టైల్లో ఉంటుంది. ఓకే, కాడ లేకుండా మ్యాంగో డిజైన్ లాగా తీసుకున్నారు. ఓకే, 2 లైన్స్ లాగా బోర్డర్స్ లాగా వస్తుంది. ఇది తర్వాత పైన బోర్డర్ దగ్గర చూసినట్లయితే కనుక టెంపుల్ డిజైన్ మనకి ఇన్నర్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. పైపింగ్ లాగేమో దీని పళ్ళు పాటలో చూసిన కాంబినేషన్ లో బ్లూ కలర్ లో వస్తుంది. అండ్ మిడిల్ నుంచి కూడా ఒక 3 లైన్స్ లాగా ఇక్కడ పాస్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి మనకి. సింపుల్ బోర్డర్ ఇది. నెక్స్ట్ సారీ అంతా మాత్రం మెయిన్ పర్పుల్ కలర్. ఇది కాంబినేషన్ డిఫరెంట్ ఇచ్చారండి, 2 కలర్లు దగ్గర ఇచ్చారు బుట్ట. కింద బోర్డర్ దగ్గర వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా తీసుకోవడం జరిగింది. స్మాల్ సైజ్ లో ఉన్నప్పటికీ అడిషనల్ గా మనకి ఈ జరీ బోర్డర్ అనేది యాడింగ్ అయిపోయింది.
ఓకే దానిపైన కూడా మనకి వైట్ జరీ పింక్ కలర్ ప్లస్ టెంపుల్ డిజైన్ ఈ మూడు తోటి మనకి గ్రాండ్ గా చేశారు బార్డర్. ఓకే సో శారీ అంతా మాత్రం మనకి జరీ అనేది కొంచెం ఎక్కువే వస్తుంది కాబట్టి ఈ బూటీస్ తో పాటుగా బోర్డర్స్ తో పాటుగా మంచి హైలైటింగ్ గా కనిపిస్తుంది. ఓకే బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఓకే సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా హ్యాండ్స్ కి టెంపుల్ డిజైన్ టూ సైడ్స్ ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నగా ఉంటుంది. ఓకే ఇందులో ఇంకా కలర్స్ అవి వస్తాయి. ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయండి, చాలా ఉంటాయి. ఓకే మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చి 6650 యాక్చువల్ కాస్ట్ అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 5300 కస్టమర్ ప్రైస్. 5300 మన ప్యూర్ సాఫ్ట్ సిల్క్ 5 చేంజ్ లో మనం రీజనబుల్ గా రేట్ పెట్టాము. ఓహో చాలా రీజనబుల్ గా ఉంది. ఎందుకంటే అంటే పట్టు లుక్ కంప్లీట్ పట్టు మెటీరియల్ అంటే కంప్లీట్ గా వెడ్డింగ్ పర్పస్ కాకపోయినప్పటికీ అడిషనల్ గా ఉన్నాయి. ఫంక్షన్ వేర్ అంతా ఇట్లా చాలా బాగుంటుంది, ఫంక్షన్ వేర్ కి వాడడానికి చాలా బాగుంటుంది. ఓకే నెక్స్ట్ సారీ చూద్దాం. ఇదేం సారీ? ఇది కోయంబత్తూర్ సీకో అండి. కోయంబత్తూర్ సీకో. ఓకే సారీ కూడా కొంచెం కొత్త మెటీరియల్ లా కనిపిస్తుంది. ఇది ఓకే సిల్క్ బై సీకో వస్తుంది. దీనికి పళ్ళు బార్డర్ కాంట్రాస్ట్ ఇస్తారండి. మిడిల్ కలర్ వచ్చి గ్రీన్ షేడ్ లో వస్తుంది. బార్డర్ పళ్ళు పింక్ షేడ్ తీసుకున్నారు. ఓకే అంటే డార్క్ కలర్స్ వస్తున్నాయి కదా? డార్క్ కలర్స్ వస్తాయి. రెండు డార్క్ కలర్ లోనే బ్రైట్ గా ఉంటాయి అయినా కానీ. ఓకే సో మనకి ఇక్కడ పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక హాఫ్ మీటర్ వరకు ఈ డిజైన్స్ తీసుకున్నారు. టోటల్ గా ఇదంతా జరీనే కదా వచ్చింది? జరీ వస్తుంది. ఓకే టూ సైడ్స్ చూసినట్లయితే ఒక మ్యాంగో లీఫ్ స్టైల్లోనే వస్తుంది. అయితే కొంచెం గ్యాప్ తీసుకుంటూ నెక్స్ట్ వచ్చేసరికి లీఫ్ వర్క్ అండ్ ఇదంతా వచ్చేసరికి మనకి లీఫ్లోనే ఒక ర్యాండమ్ స్టైల్ డిజైన్ అనేది చూడొచ్చు అన్నమాట. తర్వాత పైన బోర్డర్స్ దగ్గర తీసుకున్నట్లయితే 2 లైన్స్లో ఈ టెంపుల్ డిజైన్ ఇచ్చారు, మిడిల్లోంచి క్రీపర్ వర్క్ ఇచ్చారు, పైన అంతా కూడా మళ్ళీ లీఫ్ వర్కే. అయితే బేస్ అనేది మాత్రం ఇక్కడ జరీ తీసుకున్నారు. అండ్ ఈ డార్క్ పర్పుల్ కలర్ అది వస్తుంది. ఓకే అండ్ శారీ అంతా మాత్రం మనకి గ్రీన్ కలర్ వచ్చింది కదా? ఈ గ్రీన్ కలర్ లోనే బ్లాక్ కలర్ తో సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ అనేది జకార్డ్ వీవింగ్ అంటారు. ఓకే సేమ్ సెల్ఫ్ జకార్డ్ వీవింగ్ కూడా మనకి ఒక వల డిజైన్ లో మ్యాంగో ఉంటుంది అన్నమాట. ఓకే అదే విధంగా ఆల్టర్నేట్ గా జరీ బుట్ట తీసుకున్నారు. ఒకటి సెల్ఫ్ ఉంటుంది, ఒకటి జరీ వస్తుంది. ఓకే సో శారీ అంతా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది కదా? చిన్న బుట్ట ఇచ్చారు. ఓకే కింద బోర్డర్ మాత్రం డబుల్ బోర్డర్ లాగా డబుల్ పెద్ద బోర్డర్ ఇస్తారు అన్నమాట. ఓకే ఈ కాంబినేషన్స్ అనేవి అంటే యాజ్ ఇట్ ఇస్ గి దీంతో పాటుగానే అడిషనల్ గా మనకి ఇది జరీ బోర్డర్ లో కూడా మనకి డిజైన్ వస్తుంది, సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. ఓకే 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 ఒక లీఫ్ లాగా 2 లీవ్స్ అండ్ ఒక బడ్ లాగా డిజైన్ ఉంటుంది. ఓకే సో శారీలు మరి బ్లౌజ్ ఎలా వస్తుంది? దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. సో బ్లౌజ్ మనకి ఆబ్వియస్లీ ఇలానే అంటే వర్క్ లేకపోయినా ఇలానే కొంచెం హెవీ కనిపిస్తుంది, మంచి బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఓకే సో ఇందులో కలర్స్ వస్తాయా? ఇందులో కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి. ఓకే మరి కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చి 4600 యాక్చువల్ ప్రైస్, కస్టమర్ కి 3700 పడుతుంది. ఓకే 3700 పడుతుంది. ఓకే సారీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది జార్జెట్ డిజైనర్ సారీ అండి. ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇది మనకి బార్డర్ వచ్చి ప్యాచ్ వర్క్ తీసుకున్నారు. దీనికి ప్యాచ్ వర్క్ అంటే మనకి బ్లూ కలర్ తోటి ప్యాచ్ వర్క్, పైన గోల్డ్ పైపింగ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. యాజ్ గా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి మొత్తం జరీ వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మిడిల్ లో కూడా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. టోటల్ ఫ్లవర్ చుట్టూ మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. ఇది 3 పార్ట్లు ఈ బార్డర్ ప్యాచ్ అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే సారీకి అన్ని సైజ్ కి ఇదే వస్తుంది. ఓకే సారీ మాత్రం మనకి yellow కలర్ మ్యాంగో yellow తీసుకున్నారు. దీని మీద కూడా ఈ ఫ్లవర్ వర్క్ అనేది మనం చూడొచ్చు. ఉంటుంది అది కూడా. ఓకే సారీ మొత్తం ఏంటంటే బుట్ట స్టైల్ ఎంబ్రాయిడింగ్ వర్క్, స్టోన్ వర్క్ ఇస్తారు. ఓకే ఒక చోట ఏమో ఫ్లవర్ ఇచ్చి ఇంకో చోట ఏమో ఖాళీ స్టోన్స్ స్టిక్ చేశారు. ఓకే సో సారీ అంతా ఇలా కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ లోకి వచ్చేసరికి మాత్రం కింద బోర్డర్ దగ్గర అడిషనల్ గా ప్యాచ్ వర్క్ ఎక్స్ట్రా ఇస్తారు అన్నమాట వర్క్.
ఇక్కడ బార్డర్ కూడా మనకి ఈ బార్డర్ కి వేరియేషన్ ఇస్తారు. ఓకే, అది ఇక్కడ బార్డర్ మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ ఇచ్చారు. ఇది వెల్వెట్ బార్డర్ తీసుకున్నారు, బ్లూ అండ్ వెల్వెట్ కలర్. వెల్వెట్, ఓకే, పింక్ కలర్ వెల్వెట్ బార్డర్. వెల్వెట్ తీసుకుని అది మాత్రం ప్లెయిన్ గా వదిలేసారు ఇక్కడ. కాకపోతే అడిషనల్ గా మనకి బంచెస్ అనేది స్టిచ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, కుర్చీల పార్ట్ వరకే ఇవి గ్రాండ్ గా కనిపిస్తాయి. ఓకే, తర్వాత బ్లౌజ్ వచ్చేసరికి దీంట్లో కంటిన్యూషన్ రన్నింగ్ లో ఎల్లో కలర్ వస్తుంది. ఓకే, దీంతో పాటుగా ఈ బోర్డర్ ఇచ్చారు, అంటే స్లీవ్స్ కోసం ఇది ఇచ్చారు, అండ్ సింగిల్ గా ఇంకొక బ్లూ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ 3600 యాక్చువల్ ప్రైస్ అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 2800 వస్తుంది కస్టమర్. 2800 వస్తుంది ప్యూర్ జార్జెట్ లో. ఓకే, సో మరి చూసారు కదా, ఇలా ప్యూర్ మెటీరియల్స్ లో కొంచెం తక్కువ కాస్ట్ లో కూడా శారీస్ ఉంటాయి. అలాగే దాంతో పాటుగానే హోల్సేల్ కూడా శారీస్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే కూకట్పల్లి జేఎన్టీ హెచ్ఎంటీ హిల్స్ రోడ్ లో ఉన్న సౌజన్య శారీ మందిర్కి టోటల్ గా చాలా కలెక్షన్ కనిపిస్తుంది. అంటే శారీస్ లో మనకి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు, దాంతో పాటుగానే అన్ని రకాలు సెలెక్టివ్ పీసెస్ మాత్రమే మనకి ఉంటాయి. సో మంచి సెలెక్షన్లో మంచి డిజైనర్ శారీస్ కావచ్చు, ఫ్యాన్సీ శారీస్ కావచ్చు, అండ్ వెడ్డింగ్ కలెక్షన్ కూడా ఉంది. కాబట్టి ఒకసారి విజిట్ చేసి చూడండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇదేం శారీ? ఇది జార్జెట్ నెట్ మిక్స్ అండి. ఇది మనకి ఫిల్స్ లో జార్జెట్ మెటీరియల్. పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి మనకి నెట్ లోనే వీవింగ్ ఉంటుంది. ఓకే, ఫ్యాన్సీ శారీ. ఓకే, డిజైనర్. సో సెల్ఫ్ కలర్ లోనే వీవింగ్ వస్తుంది, పింక్ కలర్ లో. పింక్ అండ్ జరీ బూటీ తోటి ఆల్ ఓవర్ జరీ బూటీ ఉంటుంది. బార్డర్ వచ్చేటప్పటికి మనకి పింక్ అండ్ బ్లాక్ తోటి పైన వైట్ కలర్ థ్రెడ్ తోటి డిజైన్ ఇస్తారు. కీపర్ డిజైన్ కంటిన్యూషన్ ఉంటుంది. వైట్ అండ్ సిల్వర్ రెండు మిక్సింగ్ లో వస్తున్నాయి. ఓకే, ఈ పైపింగ్ కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్, బ్లాక్ ప్యాచ్ ఇచ్చారు. అండ్ ఆల్ త్రీ సైడ్స్ ఇవే బోర్డర్స్ మాట. మూడు పక్కల ఇదే బోర్డర్ వస్తుంది. ఓకే, తర్వాత సారీ ఫ్రిల్స్ లోకి వచ్చేసరికి మాత్రం వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్, జార్జెట్ ప్రింటెడ్ వస్తుంది అన్నమాట. ప్రింటెడ్ బూటీస్ తోటి మనకి ఆల్ ఓవర్ సారీ వస్తుంది. ఓకే, అండ్ సేమ్ బోర్డర్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, సారీ అంతా ఇలా వచ్చేసి ఇది కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ వస్తుంది. ఎందుకంటే పైన షోల్డర్ పార్ట్ అంతా పింక్ కాబట్టి ఇక్కడ రా సిల్క్ లో ఇది ఇచ్చారు. మొత్తం ప్లెయిన్ ఇచ్చి కింద సింపుల్ బార్డర్ ని పింక్ కలర్ లో ఇచ్చారు. ఓకే, మరి సారీ కాస్ట్ ఎలా పడుతుంది? 2650 అండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 2200 కస్టమర్ ప్రైస్. 2200 కి కస్టమర్ కి వస్తుంది. ఓకే, రెండు ఫ్యాబ్రిక్స్ కూడా మంచి ఫ్యాబ్రిక్స్, మెటీరియల్ కూడా మంచిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. ఓకే, ఇదేం సారీ అండి? ఇది ప్యూర్ కోరా అండి. ప్యూర్ కోరా పైన మల్టీ కలర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ వీవింగ్. ఓకే, సో పళ్ళు పార్ట్ నుంచి డిజైన్ అయితే మాత్రం సింపుల్, పళ్ళు పాటలో సింపుల్ లైన్ తీసుకుంటారు. బార్డర్ మొత్తం లైన్స్ బార్డర్ తీసుకుంటారు. వర్క్ మొత్తం ఏంటంటే స్కర్ట్ బార్డర్ కంటిన్యూషన్. బార్డర్ మొత్తం మల్టీ కలర్ థ్రెడ్ తోటి ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది ఇస్తారు అన్నమాట. ఒక చెట్టు డిజైన్ లా తీసుకున్నారు. దీనికే మనకి లీవ్స్ అన్ని మల్టీ కలర్ లో తీసుకున్నారు. సేమ్ బార్డర్ కూడా పైన లాగానే లైన్స్ బార్డర్ జరీ బార్డర్ ఇస్తారు. ఓకే, సో మెయిన్ బేస్ మాత్రం సారీకి బ్లాక్ కలర్ ఇస్తారు. మెటీరియల్ అయితే ప్యూర్ కోరా మెటీరియల్ ఇది. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చి దీనికి సేమ్ బ్లాక్ కలర్ ఇస్తారు. ఓకే, సేమ్ ఫ్యాబ్రిక్ లోనే సేమ్ ఇదే కంటిన్యూ రన్నింగ్ లో వస్తుంది. ఇందులో ఇంకా కలర్స్ అవి వస్తాయి. ఇందులో కలర్స్ ఫుల్ ఉంటాయి. ఓకే, సో మరి ఇది కాస్ట్ ఎలా పడుతుంది? ఇది కాస్ట్ వచ్చి కస్టమర్ ప్రైస్ వచ్చి 3000 అండి. ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి. ఇది ప్యూర్ కోరా మెటీరియల్ మీద మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీతో వస్తుంది కాబట్టి ఆ రేట్ పడుతుంది. ఓకే, సో మరి హోల్సేల్ కూడా ఉంది కదా, ఇలాంటి ఫ్యాన్సీ వెరైటీస్ కూడా హోల్సేల్ లో మనం సప్లై చేస్తాం కస్టమర్ కి. హోల్సేల్ రిటైల్ రెండు చేస్తున్నాం. ఫ్యాన్సీ అండ్ పట్టులో కూడా ఉంటాయి, ఫ్యాన్సీలో ఉంటాయి. చిన్న వెరైటీ మనం యాక్చువల్ గా చూపించేటప్పుడు అన్ని కాస్ట్లీ వెరైటీ చూపిస్తున్నాం. ప్యూర్ మెటీరియల్స్ ఇట్లా మనకి 700, 800, 1000 అన్ని వెరైటీలు అన్ని రేంజెస్ లో హోల్సేల్ ఉంది, రిటైల్ ఉంది. ఓకే, ఫైన్ అండి. ఓకే, కొండయ్య గారు ఇప్పటి వరకు మరి మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి చాలా కలెక్షన్ మా వ్యూవర్స్ కి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటి వరకు కూకట్పల్లి జేఎన్టీయూ హెచ్ఎంటీ హిల్స్ రోడ్లో ఉన్న సౌజన్య శారీ మందిర్లోని బ్యూటిఫుల్ శారీస్ చూసాం కదా. మరి ఇలాంటి శారీస్ రిటైల్లోనే కాకుండా హోల్సేల్లో కూడా మంచి వెరైటీస్ కావాలనుకుంటే మీరు ఒకసారి విజిట్ చేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.